హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి 15th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 7.2 నుండి 9th ప్రాబ్లమ్ అండ్ 10th ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. ఈ చాప్టర్కి సంబంధించి ఇది లాస్ట్ వీడియో. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీటితో పాటు సెమిస్టర్ 2 చాప్టర్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీ కొత్త సిలబస్కి సంబంధించినవి. వీటన్నింటి ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి. మెయిన్లీ మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మరి క్వశ్చన్ చదువుకుంటే, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. అంటే ఏ అనే పాయింట్ మరియు బి అనే పాయింట్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదండి. ఇక్కడ చూడండి, కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. అంటే లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్‌లి మనము ఇనీషియల్‌గా ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. ఏ అండ్ బి, ఇది లైన్ సెగ్మెంటు. ఇది మరి 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం మధ్యలో ఎన్ని పాయింట్స్ పెట్టాలండి? 3 పాయింట్స్ పెట్టాలి. అవునా కదా! 2 పాయింట్సే పెడితే 2 పార్ట్స్ అవుతది. 3 పార్ట్స్ అవుతది 2 పాయింట్స్ పెడితే. ఓకేనా! ఒక పాయింట్ పెడితే 2 పార్ట్స్ అవుతది. అలా మనము ఇక్కడ 3 పాయింట్స్ పెట్టామంటే చూడండి, ఇదొక పార్టు, ఇదొక పార్టు, ఇదొక పార్టు, ఇదొక పార్ట్. ఓకే. 4 ఈక్వల్ పార్ట్స్ అయ్యేలాగా మనం ఈ పాయింట్స్ పెట్టుకున్నామన్నమాట. ఓకే. ఇప్పుడు మన గోల్ ఏంటండి? ఈ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ ఔట్ చేయాలి. అదే కదా క్వెషన్‌లో కూడా అడుగుతా, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. అంటే ఈ లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ ఏంటవి? ఈ మూడే కదా! వీటి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో చూడండి, లెట్ ద పాయింట్స్ పి, క్యూ, ఆర్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబీ సచ్ దట్, ఏ విధంగా విభజించింది? 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా ఈ 3 పాయింట్స్ ఈ లైన్ సెగ్మెంట్‌ని విభజించాయి. అంతే కదండీ మరి. సో ఈక్వల్ పార్ట్స్ అంటే ఏపీ ఎంతైతే ఉంటదో పీక్యూ కూడా అంతే ఉంటది. క్యూఆర్ కూడా అంతే ఉంటది. ఆర్బీ కూడా అంతే ఉంటది. సో నేను ఇక్కడ అదే రాసాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం నౌ వి హావ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పీ, క్యూ, ఆర్. అంటే మన గోల్ ఏంటి ఇప్పుడు? పీ, క్యూ, ఆర్ ఈ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ ఔట్ చేయాలి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యూని మిడ్ పాయింట్ అని చెప్పొచ్చు కదండీ. మిడ్ పాయింట్ అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఉంటది. మీరు ఇటు సైడ్ నుంచి చూసుకున్నా, ఇటు సైడ్ నుంచి చూసుకున్నా. ఫర్ సపోజ్ ఈ పి అనే పాయింటు, ఆర్ అనే పాయింటు లేవని అనుకుందాం. అంటే ఇప్పుడు చూడండి, బి నుండి క్యూ ఎంత దూరంలో అయితే ఉంటదో, ఏ నుండి కూడా క్యూ అంతే దూరంలో ఉంటది. నువ్వెలా చెప్తావు అంత దూరంలో ఉంటది అనంటే, ఇక్కడ చూడండి, ఈ 4 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్. అంటే ఫర్ సపోజ్ ఇది 1 సెంటీమీటర్ అని అనుకుందాం. అంటే ఇది 1 సెంటీమీటర్ అవుతది. ఇది 1 సెంటీమీటర్ అవుతది. ఇది 1 సెంటీమీటర్ అవుతది. ఓకే. ఇప్పుడు చూడండి, ఏ పాయింటు ఏకి ఈ క్యూకి మధ్య డిస్టెన్స్ ఎంత? 1 + 1 2 సెంటీమీటర్స్. మరి క్యూకి, బీకి డిస్టెన్స్ ఎంత? 1 + 1 2 సెంటీమీటర్స్. అంటే చూసారా? ఏ నుండి ఎంత దూరంలో అయితే ఉందో బి నుండి కూడా అంతే దూరంలో ఉంది. సో మనం ఇక్కడ క్యూని ఏమనొచ్చండి? మిడ్ పాయింట్ అని అనొచ్చు. సో క్లియర్‌లీ క్యూ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబీ. ఓకేనా. ఈ పాయింట్ లేకుండా నేను ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను చూడండి. ఏబి, క్యూ అనేది మిడ్ పాయింట్. ఓకే. దీన్ని x1, y1 అనుకోండి. x2, y2 అనుకోండి. క్యూ యొక్క కోఆర్డినేట్స్ మనకు తెలీదు కాబట్టి x, y అని అనుకోండి. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటండి? x, y అంటే మిడ్ పాయింట్ ఈక్వల్ టు x1 + x2/2, y1 + y2/2. సో x1 అంటే -2, x2 అంటే 2. సో -2 + 2/2, y1 అంటే 2 ప్లస్ y2 అంటే 8. 2 + 8/2. -2 + 2 అంటే 0, 0/2, 2 + 8 అంటే ఎంతండి? 10/2. సో 0/2 అంటే 0, 10/2 అంటే 5. ఇవేంటి మనకి? మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. మిడ్ పాయింట్ అని మనకి దేన్ని అనుకున్నాము? క్యూ కదా! సో కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ ఈజ్ ఆర్ అని రాసిన పర్లేదు. లేదంటే ఈజ్ అని రాయండి. కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ క్యూ ఈజ్ 0, 5. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ మనం మిడ్ పాయింట్ ఫార్ములానే ఉపయోగిస్తాం మొత్తం సమ్ మొత్తానికి కూడా. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ లేదని అనుకోండి. ఓకే. అంటే ఇక్కడ వరకునే ఉంది. ఇప్పుడు చూడండి, పి అనేది ఏకి, క్యూకి మిడ్ పాయింట్ అవుతదా?
అవుతది. ఎందుకంటే ఏ నుండి పి ఎంత దూరంలో అయితే ఉందో, క్యూ నుండి కూడా పి అంతే దూరంలో ఉంది. నువ్వెలా చెప్తావు? అంటే ఏపీ, పీక్యూ ఉన్న సమానం కాబట్టి. ఓకే. అంటే మనం ఏం రాసుకోవచ్చండి? క్లియర్‌లీ పి ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ క్యూ. ఓకే. ఇంక ఇది కాకుండా ఓన్లీ పార్ట్ ఇక్కడ డ్రా చేశాను చూడండి. ఏ, క్యూ డ్రా చేశాను. అంటే క్యూ మనకి ఎలా వచ్చినాయి కోఆర్డినేట్స్? ఇక్కడ ఫైండ్ ఔట్ చేసినవి. అండ్ మిడ్ పాయింట్ ఇది పి. మనకి దాని యొక్క కోఆర్డినేట్స్ తెలీదు కాబట్టి ఎక్స్, వై అని అనుకుందాం. ఓకే. మళ్ళీ సేమ్ x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి. అంటే ఇక్కడ కంపేర్ చేసాం కదా! మళ్ళీ ఇక్కడ కంపేర్ చేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. మనం సెపరేట్‌గా చేస్తున్నాం కాబట్టి కంపేర్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎందుకంటే ఫార్ములా యూజ్ చేసేది ఒకటే కదా అన్నింటికి. ఓకేనా? సరే. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ పాయింట్ ఎంతొస్తదండి? -1, 7/2 వస్తది. దేని యొక్క కోఆర్డినేట్సు? పి యొక్క కోఆర్డినేట్స్. దేర్‌ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి అని చెప్పి -1, 7/2 రాసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ పార్ట్ లేదని అనుకోండి. ఇప్పుడు ఆర్ ఏమవుతదండి? క్యూకి, బికి మిడ్ పాయింట్ అవుతది. ఎందుకంటే ఈ డిస్టెన్స్ సమానం కాబట్టి. సో, అదే రాసాను. క్లియర్‌లీ ఆర్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ క్యూ అండ్ బి. మళ్ళీ సేమ్ ఆర్ కోఆర్డినేట్స్ మనకు తెలీదు కాబట్టి వై అని అనుకోండి. దీన్ని x1, y1, x2, y2 అనుకోండి. మళ్ళీ ఫార్ములా వేయండి. ఈ సబ్స్టిట్యూట్ కంపేర్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ ఆన్సర్ వస్తది. అంటే టోటల్లీ దేని యొక్క కోఆర్డినేట్స్ ఇప్పుడు? ఆర్ యొక్క కోఆర్డినేట్స్. దేర్‌ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆర్ అని చెప్పేసి రాసేయండి. ఫ్రెండ్స్ లాస్ట్‌లో మాత్రం ఓకే. లాస్ట్ ఈ ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ అని చెప్పి 0, 5 కామా సెకండ్‌దేంటి -1, 7/2 కామా 1, 13/2 అని రాయండి. ఓకే. అంటే ఈ 3 పాయింట్స్ ఈ లైన్ సెగ్మెంట్‌ని 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా విభజించాయి అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ ప్రాబ్లమ్. చూడడానికి పెద్దదిగా ఉంటది తప్ప, మనం అందులో యూజ్ చేసిన ఓన్లీ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా. అవునా కదా? ఓకేనా? ఎగ్జామ్‌లో కూడా ఇదే విధంగా డయాగ్రామ్ చేసి అందంగా ఇలా రాస్తే కంపల్సరీ మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ క్వెషన్ మీకు 8 మార్క్స్‌కొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకేనా? సో, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు మాత్రం ఇది నోట్ చేసుకొని దీని కింద ఇది నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 10థ్ క్వెషన్ అండి మనకి. లాస్ట్ క్వెషను ఈ చాప్టర్‌కి సంబంధించి. చాలా చాలా ఈజీ క్వెషను. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషను. ఇది ఒక్కొక్కసారి 4 మార్క్స్‌కి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. చాలా ఈజీగా ఉంటది. ఒకసారి చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. సో, మనం రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి. ఇఫ్ ఇట్స్ వెర్టిసెస్ ఆర్ అని చెప్పి మనకి 4 పాయింట్స్ ఇచ్చారు. టేకెన్ ఇన్ ఆర్డర్. టేకెన్ ఇన్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? మనం ఇచ్చిన పాయింట్స్‌ని ఆర్డర్‌లో తీసుకోవాలి. అంటే ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ అలా తీసుకోవాలి తప్ప, ఇది ఫస్ట్ పాయింటు, మళ్ళీ ఇది సెకండ్ పాయింటు, మళ్ళీ థర్డ్ పాయింటు అలా తికమకగా తీసుకుంటే మనకి అది కరెక్ట్ కాదు. ఆర్డర్‌లో తీసుకోమని అర్థం. అంటే అర్థం ఏంటండి? ఈ 4 పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయ్యిన రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్‌ని ఏ, బి, సి, డి అని అనుకున్నాను. అంటే ఏ, బి, సి, డి. సో, రాంబస్ అంటే మనకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కైట్ షేప్‌లో ఉంటదండి. రాంబస్‌లో అన్ని సైడ్స్ ఈక్వల్. బట్ డయాగోనల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. అదే స్క్వేర్‌లో ఏంటి? అన్ని సైడ్స్ ఈక్వల్, 2 డయాగోనల్స్ కూడా ఈక్వల్. సో, రాంబస్‌కి, స్క్వేర్‌కి డిఫరెన్స్ అదే. స్క్వేర్‌లో డయాగోనల్స్ ఈక్వల్‌గా వస్తాయి. రాంబస్‌లో డయాగోనల్స్ ఈక్వల్‌గా రావు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సరే. గివెన్ ఏబీసీడీ ఈజ్ ఏ రాంబస్. అంటే ఈ 4 పాయింట్స్ ద్వారా రాంబస్ ఫార్మ్ అవుతుందని అన్నారు కదా! అందుకని ఇలా రాసాను. అయితే రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ ఔట్ చేస్తే సరిపోద్దండి ఇక్కడ మనము. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫార్ములా ఏంటి అంటే హాఫ్ ఇంటూ డి1 ఇంటూ డి2. డి1 అంటే ఒక డయాగోనల్, డి2 అంటే ఇంకొక డయాగోనల్. అంటే డయాగోనల్ యొక్క లెంగ్త్స్ ఫైండ్ ఔట్ చేసి హాఫ్ ఇంటూ ఇక్కడ ఒక డయాగోనల్ యొక్క లెంత్, ఇక్కడేమో సెకండ్ డయాగోనల్ యొక్క లెంత్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తది. సో, డయాగ్రామ్ ప్రకారం డయాగోనల్స్ అంటే ఏమవుతాయండి? ఏసీ మరియు బీడీ. అంటే ఫస్ట్ ఏకి, సీకి మధ్య డిస్టెన్స్ కడితే ఏసీ వచ్చేస్తది. బీకి, డీకి మధ్య డిస్టెన్స్ కడితే బీడీ వచ్చేస్తది. సో, అందుకని డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. సో, ఏ పాయింట్ సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్‌లో చాలా వీడియోస్‌లో చేసుకున్నాం. డిస్టెన్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలన్నది కూడా మీకు చెప్పాను. x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి. ఫార్ములా వేసుకోండి. ఈ కంపేర్ చేసుకున్న వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్. ఇంక ఎవ్రీ స్టెప్ మీకు ప్రతిది అర్థమయ్యేలాగే వేసాను. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతది. √32 వచ్చిందండి మొత్తానికి. ఏంటిది? ఏసీ √32. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ బీడీ. బీకి, డీకి మళ్ళీ పాయింట్ రాసుకున్నాను. ఈ వాల్యూస్ ఏసుకున్నాను. కంపేర్ చేసుకున్నాను. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను.
బీడీ ఏమో √2 72 వచ్చింది స్క్వేర్ రూట్ 2. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద రాంబస్ ఏంటండి? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 క్వెషన్‌లోనే ఇచ్చారు చెప్పాలంటే. బట్ ఇవ్వకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఇంటూ D1 అంటే డయాగోనల్ 1 ఏసీ ఇంటూ D2 అంటే డయాగోనల్ 2 బీడీ. ఓకే. మరి ఏసీ ఎంతండి మనకి? స్క్వేర్ రూట్ 32 గదా! అండ్ బీడీ ఎంతండి? స్క్వేర్ రూట్ 72. అయితే ఇక్కడ చాలామంది ఇక్కడితో ఆఫ్ చేసేస్తారు. బట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ స్క్వేర్ రూట్ లోపల ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు అవి ఇంకా సింప్లిఫై అవుతాయి మనకి. సింప్లిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఒకసారి మరి ఎలా సింప్లిఫై చేయాలి ఫర్దర్‌గా అంటే ఫస్ట్ 32కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టండి. ఆల్రెడీ మనం ఫస్టు చాప్టర్ రియల్ నంబర్స్‌లో హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే 2 16 జార్, 2 8 జార్, 2 4 జార్, 2 2 జార్, 2 1 జార్. అంటే 32ని ఎలా రాసుకోవచ్చండి? స్క్వేర్ రూట్ పక్కన పెడితే 32ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అవునా? ఇప్పుడు మనకి 32తో అవసరం లేదు ఇక్కడ. స్క్వేర్ రూట్ 32 కాబట్టి రెండు సైడ్స్ కూడా స్క్వేర్ పెట్టండి. స్క్వేర్ రూట్ పెట్టండి. స్క్వేర్ రూట్ లోపల 2 సేమ్ నంబర్స్ మల్టిప్లై అవుతున్నాయి అంటే ఒక నంబర్ బయటకొచ్చేస్తది. అంటే ఇక్కడ చూడండి ఈ రెండు 2లో నుండి ఒక 2 బయటకొచ్చేస్తది. ఈ రెండు 2లో నుండి ఒక 2 బయటకొచ్చేస్తది. అంటే 2 ఇంటూ 2 ఎంతవుద్దండి? 4. ఇక లోపల మిగిలిపోయేదేంటి? ఒక్క 2. సో, 4 స్క్వేర్ రూట్ 2 ఓకేనా? అలాగే 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఇదొస్తది. అంటే 72ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేయండి. చూడండి స్క్వేర్ రూట్ లోపల ఈ రెండు 2లో నుండి ఒక బయటకొస్తది. అలాగే ఈ రెండిటిని ఒక 3 బయటకొస్తది. సో, 2 ఇంటూ 3 అంటే 6 లోపల ఒక 2 ఉండిపోద్ది కాబట్టి రూట్ 2. అంటే టోటల్‌గా స్క్వేర్ రూట్ 32 అంటే 4 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అలాగే స్క్వేర్ రూట్ 72 అంటే 6 ఇంటూ స్క్వేర్ రూట్ 2. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ నార్మల్ నంబర్స్‌తో నార్మల్ నంబర్స్ ఇంటూ చేయాలి. స్క్వేర్ రూట్ నంబర్స్‌తో స్క్వేర్ రూట్ నంబర్స్ ఇంటూ చేసుకోవాలి. అంతేగాని నార్మల్ నంబర్‌తో స్క్వేర్ రూట్ నంబర్‌ని ఇంటూ చేయడం అలాంటివి చేస్తే మనకి ప్రాబ్లమ్ కరెక్ట్‌గా రాదు. ఓకేనా ఫ్రెండ్స్? సరే. ఆ! ఇకేముందండి నెక్స్టు 4 ఇంటూ 6 24 √2 ఇంటూ √2 అంటే 2. సో, 2 క్యాన్సిల్ 24 ఈస్ ద ఆన్సర్ విచ్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.